కానీ ఇంకోవైపు భవిష్యత్తు ఉండాలి, రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలి, అభివృద్ధి కావాలి. మరి వీటి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా. మరి ఈ రోజున ఈ అరెస్టులు చేసుకుంటా వెళుతూ, లేకపోతే వాళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలను వాళ్ళు ఇంకోవైపు ప్రచారం చేస్తూ, ధర్నాలు దిగుతూ, గందరగోళాన్ని సృష్టిస్తుంటే వచ్చే కంపెనీలు ఏ విధంగా వస్తాయి? అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు ఆ రాష్ట్రంలో రావడానికి. అభివృద్ధి జరగదనే భయం, వాళ్ళకి ఎటువంటి గ్రోత్ ఉండదనే భయం. కాబట్టి వీళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం దానికే పెద్దపీట వేసింది. ఇదే జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. వీళ్ళు ఏం తప్పులు చేశారో అవన్నీ బయటకు తీయటం, వీళ్ళని ఏ విధంగా అరెస్టులు చేయాలి, ఏ విధంగా వీళ్ళంతటి వాళ్ళే వచ్చి కోర్టుకు లొంగిపోయేటట్లు చేయాలి, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైనా పాపం పండిద్ది, వీళ్ళకి శిక్ష పడటం ఖాయం. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఈ రోజున పిన్నెల రామకృష్ణారెడ్డి మరి గతంలో 20 సంవత్సరాలు మరి ఎమ్మెల్యేగా చేసి మరి అక్కడ అందరినీ కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేశారు, వాళ్ళు ఏకగ్రీవంగా ఏ విధంగా పరిపాలన కొనసాగించారు, ఇవన్నీ అరాచకాలన్నీ చూసాం. ఈ రోజున పారిపోయారు వాళ్ళే. మాచర్ల పులులు అని చెప్పుకున్నాను, పిల్లుల్లా పారిపోయారు. ఆ పిల్లులు ఇప్పుడు వచ్చేసి అవే సరెండర్ అయ్యే పరిస్థితి. మరి ఇది ఎప్పుడైనా సరే చెడు మంచి రెండిట్లో ఏది గెలిచిద్ది అంటే మంచే గెలుస్తుంది. చెడు ఆలస్యంగా వాళ్ళు ఏదో ఇప్పుడే కాదనుకుంటే నిజం నిలకడ మీద తెలుస్తున్నట్లుగా వీళ్ళకి కూడా ఎప్పటికైనా శిక్ష పడిద్ది అనటానికి ఈ రోజున నిదర్శనంగా మనకు కనిపిస్తుంది.